వాడే కార్లో తీసుకొని వచ్చిండు అమ్మాయిని మళ్ళీ. స్రవంతినే స్రవంతినే కొట్టిపోయింది. వీడు పట్టుకుంటే అమ్మాయి కొట్టింది. వాళ్ళ అమ్మను స్రవంతిని దగ్గరుండి మరీ కొట్టించిండు. అప్పుడు కేసు అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు చాలామంది. భర్తతోటి వచ్చినప్పుడే గొడవ అయ్యేదే తప్పించి బయటికి వచ్చిందా అంటే నార్మల్గా ఫ్రీగా బాగా మాట్లాడేది. ఏడుస్తున్నది ఊరుతుంది ఆమెనే, ఏడుస్తుంది ఆమెనే, ప్రవీణ్ తిడుతుంది కానీ ప్రవీణ్ ఏమన్నాడు వాడు నల్లి. నమస్తే, వెల్కమ్ టు యూహం మీడియా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే విపరీతమైన మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. మొన్నటికి మొన్న వైజాగ్లో ఒక సంఘటన చూసినాం. అలాగే నిన్న కూడా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఒకటి చూసుకున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాదు మూసాపేట పరిధిలో రాఘవేంద్ర సొసైటీ కాలనీలో కూడా ఒక దారుణమైన సంఘటన కొనసాగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయాలని చెప్పేసి ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో ఆ దారుణమైన ఘటన జరిగిన ఇంటి దగ్గరనే మనం ఉన్నాము. పూర్తి వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే మన బ్యాక్ సైడ్లో కనబడుతున్న ఇంటిలోనే నిన్న ఒక తల్లి తన ఇద్దరు కుమారులను, కార్తిక్, కౌశిక్ అని చెప్పేసి ఇద్దరు కుమారులు, 10 సంవత్సరాలు ఒక అబ్బాయి, 8 సంవత్సరాలు ఇంకొక అబ్బాయి, ఇద్దరు కుమారులను తను చంపేసుకొని తను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనికి వివరాలు వచ్చేసి ఒకసారి మనం గమనించినట్లయితే వీళ్ళది వరంగల్ జిల్లాకు సంబంధించిన నివాసితులు వీళ్ళు. అయితే బ్రతుకు తెరువు కోసం వీళ్ళు హైదరాబాద్కు వచ్చారనమాట. భార్యాభర్తలు ఇద్దరు 13 సంవత్సరాల క్రితం వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మాణిక్యం తండాకు సంబంధించిన ప్రవీణ్, అలాగే అదే మండలానికి సంబంధించిన వేరే ఒక తండాకు సంబంధించిన స్రవంతి, వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 13 సంవత్సరాల క్రితమే వీరి ఇరువైపుల కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ ప్రేమ వివాహాన్ని ఒప్పుకొని పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు కాలక్రమేణా వీళ్ళ బ్రతుకు తెరువు కోసము హైదరాబాద్కు రావడం, ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని వాళ్ళు బ్రతుకు తెరువు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో కూడా వాళ్ళకు సడన్గా అనుకోకుండా ఒక సంవత్సరం క్రితం ఏదైతే ఈ ప్రవీణ్కి సంబంధించిన భార్య స్రవంతి ఉందో ఆమెకు వరుసకు సోదరి వరుస అయ్యేటటువంటి ఒక సోని అంటే స్రవంతికి సోదరి వరుస అవుతుంది సోని. ఆ సోని ఇతనికి మరదల వరుస అవుతుంది భర్త ప్రవీణ్కు. వీళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అవ్వడం, ఆ సన్నిహితంతో వాళ్ళు ఒక వివాహేతర సంబంధానికి దారి తీసిందని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఈ గొడవలు అవుతున్న క్రమంలో కూడా ఈ స్రవంతి పుట్టింటికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసుకోవడము, నా భర్త నా చెల్లెలైనటువంటి సోనీతోటి క్లోజ్గా మూవ్ అవుతున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక సంబంధం ఉంది, నేను అతనితో సంసారం చేయలేను, నా అతనితో ఉండలేను అని చెప్పేసి ఎన్నిసార్లు తల్లిదండ్రులకు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా ఆ ఊరి గ్రామ పెద్దలు కావచ్చు, మామూలుగా తరచుగా ఏంటంటే పల్లెటూళ్ళల్లో ఒక పెద్దలు అనేది ఇరువైపుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి సర్ది చెప్పి సంసారం చేసుకోవాలమ్మా, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి సర్ది చెప్పి తోలుతూ ఉంటారు. అదే క్రమంలో కూడా ఇక్కడ కూడా ఈ ప్రవీణ్ స్రవంతికి కూడా ఆ తండాలో ఏదైతే అత్తగారు ఈ ప్రవీణ్ వాళ్ళ అత్తగారు ఉన్నారో ఈ స్రవంతికి సంబంధించిన తల్లిదండ్రులు, అలాగే ఆ ఊరి పెద్దలు కలిసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి సర్దు మనిగించి మళ్ళీ మీరు కలిసి ఉండాలి, ఇలాంటి అపోహలు పోకూడదు, మీరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి నచ్చజెప్పి మళ్ళీ నువ్వు సంసారం నాశనం చేసుకోవద్దు, పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది అని చెప్పేసి నచ్చజెప్పి స్రవంతిని హైదరాబాద్కు పంపించడం జరిగింది. మనం ప్రస్తుతం ఆమె ఎక్కడైతే ఈ ప్రవీణ్ స్రవంతి నివసిస్తున్న ఇల్లు ఉంటుందో ఈ కుకట్పల్లి పరిధి కిందకి వస్తుందన్నమాట. రాఘవేంద్ర కాలనీ సొసైటీ కాలనీ ఇది. ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంటికి తాళం వేసి ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళు వచ్చేసి భర్త మీద అనుమానాలు అనేవి మరింతగా పెంచుకుంది. అసలు విషయం ఏంటంటే ఈ సోనియా అనేది ప్రవీణ్ అనే వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. వేరే దగ్గర కూడా వీళ్ళు సంసారం చేస్తూ ఉన్నారు. కాకపోతే నా భర్త నాకు నిజాలు చెప్పట్లేడు, నా దగ్గర ఏదో దాస్తూ ఉన్నాడు అని చెప్పేసి తను ఒక మానసికంగా కుంగిపోయింది. తను ఎన్నిసార్లు నిలదీసి అడిగినప్పటికీ తను వినకపోవడంతో నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తను నచ్చజెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఏదో ఒక రోజు సోనితోని మాట్లాడడమో లేకపోతే అక్కడే ఇంటికి రాకుండా తరచూ ఆమె దగ్గరికి వెళ్తూ ఉండడమో ఇవన్నీ చేస్తూ ఉండేది ప్రవీణ్. అయితే 4 నెలల క్రితం కూడా ఈ స్రవంతి భర్త ఎంత నచ్చజెప్పినా తనకు మనసులో ఒక అనుమానం అనేది పడిపోయింది. కాబట్టి నా చెల్లెలు వరుస అయినటువంటి సోనీని సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు, వేరే దగ్గర సంసారం గుట్టుగా చేస్తూ ఉన్నాడు, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 4 నెలల క్రితం మళ్ళొకసారి కూడా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు కావాలని చెప్పేసి తను గట్టిగా మొరాయించి పెట్టుకుంది కుటుంబ సభ్యుల దగ్గర. అలాగే ఆ లోకల్ పరిసరాలకు సంబంధించి ఆ తండా ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. నా భర్త నుంచి నాకు పూర్తిగా నాకు విడాకులు కావాలని చెప్పేసి తను కోరినప్పటికి కూడా పోలీస్ స్టేషన్ వారు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కూడా కావచ్చు మళ్ళొకసారి వీళ్ళని కూర్చోబెట్టి మందలించడం జరిగింది. మీరు ఇలా తరచు గొడవలు పడడం వల్ల మీ ఇద్దరు కుమారులు వాళ్ళ భవిష్యత్తు అనేది నాశనం అయిపోద్ది, మీరు అలా కాకూడదు అని చెప్పేసి మళ్ళీ నచ్చజెప్పి తోలడంతో నిన్న అంటే సోమవారం వాళ్ళు హైదరాబాద్కు తిరిగి వచ్చారనమాట. ఈ భర్తకు ప్రవీణ్కు స్రవంతికి ఇద్దరు కూర్చోబెట్టి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్లో పెద్దల సమక్షంలో నచ్చజెప్పి హైదరాబాద్ తోలడంతో ఒక్క రోజు వాళ్ళు కలిసి ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే మొన్న సోమవారం వాళ్ళు హైదరాబాద్ తిరిగి వచ్చారు. నిన్న మంగళవారము విధులకు అతను ప్రవీణ్
స్రవంతి భర్త అయినటువంటి ప్రవీణ్ విధుల్లో భాగంగా తను పని చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు. తను వచ్చేలోపు ఇంటికి మధ్యాహ్నం తను ఇంటికి లంచ్ చేయడానికి ఇంటికి తిరిగి వచ్చాడు ప్రవీణ్. వచ్చేసరికి ఇంటికి లోపల నుంచి గడియ పెట్టుంది. ఎంత పిలిచినా కూడా పలకకపోయేసరికి, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి తనకు డౌట్ వచ్చి ఈ కాలనీలో ఉన్నటువంటి స్థానికుల సహకారంతో వాళ్ళని పిలిచి ఒకసారి ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి లోపల నుంచి ఈ తలుపులు తెరిచి చూడగా విగత జీవులుగా పడున్నారు. భార్య స్రవంతి కావచ్చు, అలాగే 2 కుమారులు విగత జీవులుగా పడున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎంత చెప్పినా వినకపోయేసరికి తను మానసికంగా కుమిలిపోయిందని చెప్పేసి తన భర్త ఆరోపణ నుంచి పోలీసులు అయితే స్టేట్మెంట్ తీసుకున్నారు. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే స్రవంతి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు మాత్రం పలు అనుమానాలు ప్రవీణ్ మీద ఉన్నాయి. ఏ విషయంలో అంటే నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అంటే నేను నచ్చ చెప్పినా కూడా అతను మా అల్లుడు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వేరే ఒక అమ్మాయితో, అంటే సోని మాకు రిలేటివ్ అవుతుంది, సోనితోటి పెళ్లి చేసుకొని గుట్టుగా అక్కడ సంసారం చేస్తున్నాడు. నా కూతురికి అన్యాయం జరిగింది, నా కూతురు పిల్లలకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపించి ఏదైతే ప్రవీణ్ యొక్క కుటుంబం దగ్గరికి అదే మండలంకి సంబంధించిన ఆ తండాకి వెళ్ళి మాణిక్యం తండాకి వెళ్ళి ఆ ప్రవీణ్కి సంబంధించిన ఇంటి మీద కూడా దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా వాళ్ళు కోపోద్రిక్తులైన ఈ స్రవంతి యొక్క తల్లిదండ్రులు కోపంతో మంట పెట్టి తగలబెట్టారు ఆ ఇంటిని. ఆ స్థానికుల సహకారంతో ఆ ఇంటి మీద కొంచెం వాటర్ పోసి ఆ స్థానికుల సహకారంతో మంటలు నార్పేశారు. ఆ గ్రామస్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఈ స్రవంతి యొక్క తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు అనమాట. అమ్మ, మీ కూతురు ఎలాగూ చనిపోయింది, మీ మనవాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళు తిరిగి రారు కదా, ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళ ఇల్లు తగలబెడితే మీకు చనిపోయిన కూతురు తిరిగి రాదు అని చెప్పేసి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ కేసు అనేది దర్యాప్తులో ఉంది. దీనికి సంబంధించి మనం ఒకసారి ఇంటిని చూపిద్దామనుకుంటే మొత్తం గేటుకు తాళం ఉంది, అలాగే మెయిన్ డోర్ కూడా లాక్ వేసి ఉంది. మనం ఒకసారి ఈ కాలనీలో ఉన్నటువంటి స్థానికులని, అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, అసలు వీళ్ళకి మధ్యలో ఏమైనా గొడవలు అవుతూ ఉండేయా, ఆ గొడవలు అయ్యే క్రమంలో కూడా చుట్టుపక్కల వాళ్ళ గొడవలు బయటికి వినబడేవి కూడా ఒకసారి కాలనీ వాళ్ళని కూడా మనం అడుగుదాం. ఏంటి అసలు స్రవంతి గారు నిన్న వాళ్ళ పిల్లల్ని చంపుకొని తను కూడా సూసైడ్ చేసుకుంది, ఎట్లా వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీ కాలనీలో? ఇక్కడ 5-6 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వచ్చి. ఓకే, అంటే వాళ్ళు ఆమె ఏమైనా పని చేస్తుందా, జాబ్ చేస్తుందా? జాబ్ ఏం లేదు, ఫస్ట్ వంటలు వండుకొని అమ్మేది అన్నట్టు, భోజనం అమ్మేది, బాగానే ఉండేది అప్పుడు వాళ్ళ లైఫ్. ఈయన ఎప్పుడైతే ఇక సెకండ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక వాళ్ళ ఇంట్లో అప్పటి నుండి సమస్యలు స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళది అవతల కాలనీలో ఉంది కదా ఇల్లు, యువతలకి వస్తూ ఉండడం, మీతో మాట్లాడుతుండడం బాగానే ఉండేది, మాట్లాడేది బాగానే ఉండేది, మాతోని అక్క అక్క అని పిలిచేది నన్ను, తెలుసు మాకు ఆమె. అంటే 5 సంవత్సరాలు కాబట్టి మీకు ఒక క్లోజ్ బాండింగ్ అనేది ఏర్పడేది. బాగానే ఆయన ఎట్లుండేది 5 సంవత్సరాలు ఎట్లా? ఆయన అప్పుడప్పుడు కలిసినప్పుడు బాగున్నారు అక్క అది ఇది అనేటోడు, బాగానే మాట్లాడేది ఆయన కూడా. ఇక వాళ్ళ ఇంట్లో సమస్యలు మనకు తెలియదు, బయట కలిసినప్పుడు అయితే బాగున్నారు అంటే బాగుండేదా అనేది అంతే. అంటే వాళ్ళు ఏమైనా ఒక కాలనీలో ఇప్పుడు వేరే ఆమె ఆయన లైఫ్లోకి వచ్చింది, పెళ్లి చేసుకుంది అనేది కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆమె వల్ల వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు బయట పక్కింటి వాళ్ళకి వినబడడం, మీకు ఇట్లా వినబడడం పడేది, చాలా గట్టిగానే అరిచేది ఆ స్రవంతి. వాడెప్పుడు అరవాడు కానీ చనిపోయిన ఆమె అయితే బాగానే అరిచేది, అందరికి వినపడేది. చాలాసార్లు ఇక్కడ పంచాయతీ కూడా చేసింది, కాళీ పెద్ద కైలక్క కూడా 10 సార్లు చేయవచ్చు వాళ్ళ ఇంటికాడ పంచాయతీ, అయినా కూడా మారలే ఇక. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకుంటూ ఒక సోని ఆమెకు చెల్లెలవర్స్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా. అంటే ఆమె ఇదే ఏరియాలో ఉంటుందా లేకపోతే? లేదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఆమెను తీసుకొని కూడా పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఈ స్రవంతి నుండి వాళ్ళ అమ్మను కూడా కొట్టిపోయింది అమ్మాయి. ఓకే, చెప్పు తీసుకొని కొట్టింది, ఫోన్ బాలకు కొట్టింది, అందరం పోయినాం చూసినాం. మేము వెళ్ళేలోపు వెళ్ళిపోయింది కూడా ఆమె. వాడే కార్లో తీసుకొని వచ్చిండు అమ్మాయిని. మళ్ళీ స్రవంతినే కొట్టిపోయింది. స్రవంతినే కొట్టిపోయింది, వీడు పట్టుకుంటే అమ్మాయి కొట్టింది. వాళ్ళ అమ్మను స్రవంతిని దగ్గరుండి మరీ కొట్టించిండు. అప్పుడు కేసు అయింది, పోలీసు వాళ్ళు వచ్చారు చాలా మంది, వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఓకే, ఆయన జనరల్గా ఏం పని చేస్తాడు అక్క? వాడు కార్ డ్రైవింగ్ నడుపుతాడు, ఈ కోర్ కటింగ్ చిప్పింగ్ పని కూడా చేస్తాడు. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడైతే రెండో ఆమె ఆయన లైఫ్లోకి వచ్చిందో ఇక వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. మీరందరూ చెప్తే ఏమనేటోడు, మీరు ఇట్లా గొడవ పడవద్దు, ఎందుకు ఇట్లా చేసుకుంటారు మీరు చెప్తే? దాకా మేము ఎప్పుడు చెప్పలే. మా ఆయన ఒకసారి అయితే చెప్పిండు, ఇది కరెక్ట్ కాదురా బాబు మారుకో అంటే, లేదన్న ఇక నుండి మారుతా అన్నా అని కూడా చెప్పిండు. ఇక అంతవరకే తెలుసు. ఇక వాళ్ళు చిన్న చిన్న గొడవలు ఒక 6 నెలల నుండి బాగా ఎక్కువ అయిపోయినాయి. ఇక ఊర్లలో పంచాయతీలు పెట్టడం, ఊళ్ళలో మాట్లాడుకోవడమే జరిగింది, ఇక్కడ తెలియదు ఏం మాకు. వాళ్ళ పిల్లలు వచ్చి మీ కాలేజీలో ఆడుకునే పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో ఆడుకునేది, వాళ్ళ వయసు పిల్లలతోని బాగానే ఉండేటోళ్ళు. ఆమె అసలు అంత ధైర్యం చేడుతుంది అనుకోలే, ఒక మొగరాయిలాగానే ఉండేది. నేను ఎప్పుడు ఇట్లా పిచ్చి పని చేస్తుందని ఊహించలే.
మీకు చెప్పుకునేదా ఇప్పుడు మీరు ఎట్లా గొడవ అయినప్పుడు మీకు వినబడుతుంది, వాళ్ళకు ఏదో మీరు సర్ది చెప్పేది కాలనీ వాళ్ళు అంటారు కదా, అక్క మా ఆయన రోజుకి ఇట్లా ఏదో రకంగా ఇబ్బంది పెడుతుండు, ఇంకొక ఆమెతోని ఆయన పెళ్లి చేసుకొని అక్కడే ఉంటుండు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేడు అని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మీతో చెప్తాను. సంవత్సరం కింద చెప్పింది. చెప్తే అలాంటి పిచ్చి పనులు అయితే ఏం చేయకు, చనిపోవడం అలాంటివి, ఇలాంటి గొడవలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, పట్టించుకోవద్దు శ్రవంతి అని కూడా నేను ఇంకో మా ఫ్రెండ్కి ఇట్లా అందరం చెప్పినాం. నేనెందుకు చచ్చిపోతా అక్క, వాడు చేసిన తప్పు కానీ అని కూడా అన్నది. ఒక సంవత్సరం కింద చెప్పినాం ఈ విషయం అయితే. నేనెందుకు చచ్చిపోతాను చెప్పి చెప్పింది కూడా, వాడిని చంపుతా కానీ నేను చచ్చిపోను అది ఇది అని అన్నది. ఇక ఏమి ఇసుకిపోయిందో, ఇక జీవితం ఇసుకిపోయి ఇక పని చేసింది. కానీ ఇప్పుడు నిన్న మధ్యాహ్నం పిల్లలని చంపుకొని తను సూసైడ్ చేసుకుంది కదా అక్క. ఇప్పుడు అంతకుముందు రోజు ఏమైనా గొడవ అయినట్టు వినబడ్డదా? ఒక రోజు ముందు అర్ధరాత్రి గొడవ ఏం లేదు. చిన్నగా అయితే వాళ్ళు గొడవ పెట్టుకోరు, ఎప్పుడైనా గట్టి గట్టిగా వస్తుంది. నైట్ 12 అయినా సరే మస్తు గట్టిగా వినపడుతుంది. కానీ చనిపోయే ముందు అయితే ఏం గొడవ, ఆ రోజే వచ్చిర్రంట ఊరు నుండి, మాకు కూడా తెలియదు. ఆ రోజే వచ్చిండ్రంటే పొద్దున్న ఈ టైం వరకు చేసుకుంది, అంతే తెలుసు ఇక మాకు కూడా. అంటే మీకు ఎప్పుడు తెలిసింది, ఏ టైంలో తెలిసింది? నిన్న మధ్యాహ్నమే తెలిసింది. అందరు మొత్తుకుంటా అన్నప్పుడు మేము కూడా పోయినాం, అందరం అప్పుడే చూసినాం అందరం. ఇక అంతకు మించి ఇంటికి వచ్చేసరికి తలుపులు లోపల నుంచి పెట్టుకొని ఉంది, ఎంత పిలిచినా పలకలేదు అని కాలనీ వాళ్ళని పిలిచి తలుపులు తెరిచి చూస్తే ఆమె పడిపోయి ఉంది, పిల్లలు చనిపోయి ఉండరు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అట్లా మీకేం అర్థమైంది అక్క మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత? మేమైతే చాలాసేపు మాకు కూడా అంతవరకే తెలుసు. డోర్ లోపల పెట్టుకున్నారు, పలగొట్టిరు, తీసిరు అంటారు కానీ అది నిజమెంత అబద్ధం ఎంత తెలియదు మాకు కూడా. మొత్తుకుంటా అంటేనే పోయినాం, ఒకరిని చూసి ఒకరు మొత్తుకుంటా అంటేనే వెళ్ళినాం మేము. పోయినాం, చూసినాం, వచ్చినాం, అంతే తెలుసు ఇక అందరికి. వాళ్ళ పిల్లల వయసు ఎంత? ఒక ఇద్దరు అబ్బాయిలు అనుకుంటా కదా. 10 ఉంటాయి 10 ఉంటాయి అంతే. చిన్నపిల్లలు కొంచెం. అంటే మీరు అనుకున్నారా ఓకే సార్ తనకు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా భార్యాభర్తలకు తను ఏదన్నా చేసుకుంటే, తను ఒకవేళ ప్రాణం తీసుకోదలుచుకుంటే తీసుకున్నప్పటికీ పిల్లల్ని అలా ప్రాణాలు తీసేంత ధైర్యం చేసి ఉండకుండొచ్చు అని మీరు అనుకున్నారా? అది మాత్రం తప్పు, పిల్లల్ని చంపడం మాత్రం తప్పు. ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరు చూసుకోవాలి. అట్లాంటప్పుడు పిల్లల్ని కనొద్దు, కనక ముందే విడిపోవాలా లేకపోతే ఏదన్నా చేయాలి. కానీ పిల్లలను చంపడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు బతికేదే వాళ్ళ కోసం. ఎంత కష్టపడ్డా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎన్ని బాధలు పడతారో చూసుకుంటా కూడా పిల్లలను చంపడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. అంతే. అది కిరాయి ఇల్లేనా వాళ్ళది సొంతం ఇల్లు? సొంతం ఇల్లు కొనుక్కున్నారు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే అది. ఓకే. అంటే వేరే ఇంట్లో ఉండి ఇల్లు కొనుక్కొని ఇందులోకి వచ్చారా? ఫస్ట్ రెంట్కే ఉండేటోళ్ళు, తర్వాతకి 2 సంవత్సరాలకేమో ఇల్లు కొనుక్కున్నారు. ఓకే. ఎట్లా చెప్పండి ఒకసారి, ఎట్లా ఉండేది స్రవంతి గారు, ఎట్లా మీతో ఎట్లా మాట్లాడేది? వాళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొడవ అయినప్పుడు కూడా మీకు కూడా తెలుసా? అంటే గొడవ అయినప్పుడైతే వినిపించేదే మాకు. అంటే గట్టిగా బాగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ భాష ఎస్టీ కాబట్టి మాకు అంతా అర్థం కాదు అసలుకి. కాకపోతే ఆమె గొంతు వినిపించేదే, అతని గొంతు మాత్రం వినిపించకపోదు మాకు. అంటే దగ్గరనే కాబట్టి బాగా సౌండ్ వచ్చేది. మాకు పోయినా కూడా మాకు ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు కదా. ఒకరోజు మార్చి ఒకరోజు గొడవ పెట్టుకునేటోళ్ళు. కానీ బాగా ఉండేది అసలుకి, మంచి కలిసి మంచిగా ఉండేదే, మంచి మాట్లాడేదే, మంచిగా హోలీ ఆడతానికి కూడా వచ్చేదే, హోలీ మంచిగా ఆడేదే. ఏ కష్టం వచ్చినా కూడా ఎదుట వాళ్ళకైతే ఏ విషయం అయితే చెప్పలేదు. మంచి కలిసిమెలిసి మంచిగా ఎంత కొట్లాడుకున్నా, ఇప్పుడు భర్తతోటి ఎంత గొడవైనా సరే వచ్చి అయినా కరెక్ట్గా అంటే మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటానే ఉండేదే. ఎప్పుడు ఏడుపు ముఖం కానీ అట్లా ఎప్పుడు కానరాదు. మంచిగా ఉండేదే. ఒక భర్తతోటి వచ్చినప్పుడే గొడవ అయ్యేదే తప్పించి బయటికి వచ్చిందా అంటే నార్మల్గా ఫ్రీగా బాగా మాట్లాడేదే. కానీ అంత ధైర్యం చేసి ఎట్లా చనిపోయిందో అర్థమే కావట్లేదు అసలుకి. చాలా ధైర్యవంతురాలు అసలుకి. కానీ ఎందుకు అట్లా పిచ్చి పొరపాటు చేసుకుందో మాకు కూడా అంత తెలుస్తలేదు అసలు. నైట్ టైము వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ది మాట ఎప్పుడు వినబడలేదు, గొడవ పడ్డప్పుడు స్రవంతి మాట మాకు వినబడేది అంటున్నారు కదా. మీరు మళ్ళీ తెల్లారి కానీ ఏదో ఒక రోజు మీరు మీ ఇంట్లో నుంచి ఇట్లా గొడవలు వినబడుతున్నాయి అని చెప్పేసి మీరు కాలనీ వాళ్ళు అడిగేదా? మేము అడగలేదు, ఎందుకంటే అవతల గల్లీ కదా, అక్కడికి పోయితే ఎప్పుడు అడగలేదు మేము. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడైతే వంటలు పెట్టుకొని వంటలకు పోయేదే. తర్వాతకి కొంచెం వాళ్ళిద్దరు గొడవల వల్ల ఫస్ట్ ఆ మొక్కతే పెట్టుకునేది అక్కడ వంటలు, ఎవరు పెట్టలేదు. ఇప్పుడు చాలా మంది అయిపోయేసరికి ఈ మా కాడికి ఎవరు ఓట్లేరు. అట్లా అది బంద్ చేసి మళ్ళీ ఇళ్ళ పనికి వెళ్ళేది అనమాట, వంట చేస్తానికి. అట్లా వెళ్ళింది. ఇంకా మా టైం కుదరకపోయేదే, ఎప్పుడు ఇంకా రాకపోయేదే. అప్పుడన్నా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడేది. ఇప్పుడైతే అంతగానో మాట్లాడట్లేదు మాతోటి. కాకపోతే ఫ్రీగా ఉండేది మాతోటి, మంచిగా ఉండేది, మంచిగా మాట్లాడేది.
ఎంత మొగరాయిలాగా ఉండేది, ఏ పని అంటే ఆ పని ధైర్యంగా ఉండేది, ఏ పని అంటే ఆ పని మంచి చేసేది. అసలుకి భర్త లేకపోయినా కూడా మంచిగా ఇల్లు మొత్తం నడిపించుకుంటా బాగుండేది. అసలుకి ఒక మొగరాయిలాగా పోయి అప్పులు తీసుకొచ్చుకోవడము, అప్పులు కట్టుకోవడము, అట్లా మంచిగా ఉండేది అసలుకి. కానీ పిల్లగాన్ని పెట్టుకొని అట్లనే బతికినా అయిపోయేది. భర్త లేకపోయినా పర్వాలేదు, ఆమెను చూసి నేర్చుకోవచ్చు అనుకునే జనాలకు కూడా ఆమె ఒకవేళ భార్యాభర్తలకు ఎంత పెద్ద గొడవలైనప్పటికీ భర్త ఆమె దూరం అయినప్పటికీ పిల్లల్ని పోషించుకుంటుంది బాగానే అని అనిపించుకున్నా బాగుండని అంటారు మీరు. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ భర్తకు కూడా వేరే ఆమెతో ఇట్లా సంబంధం ఉంది, వాళ్ళ మరదల వరుస అవుతుంది సోని. ఆమె ఆయన జీవితంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, సంవత్సరం నుంచి ఆమె వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా. ఎప్పుడైనా ఇప్పుడు మీరు కాలనీ వాళ్ళు ఆమె వచ్చినాకనే వీళ్ళు ఇట్లా చెడిపోయారు అని చెప్పేసి మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని వాళ్ళ భర్తకి ఎప్పుడని చెప్పేది మీరు కాలనీ వాళ్ళు ఎవరైనా? అతను ఎక్కువ మాకు పరిచయం లేదు, ఎప్పుడు అతనితోటి కూడా మేము ఎక్కువ మాట్లాడలేదు. అసలుకి అతను ఎట్లా మాట్లాడతాడు, పొద్దున్నే వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఏమనే ఎక్కువ క్లోజ్ ఉండేది, అతనితోటి అయితే ఎప్పుడు మాట్లాడలేదు మేము. నేను అంతగానం కూడా ఎక్కువ అతన్ని చూడడం కూడా లేదు అసలుకి, ఎప్పుడో ఒకసారి చూసేటోళ్ళము. అమ్మా స్రవంతి నిన్న వాళ్ళ పిల్లల్ని చంపుకొని ఆమె కూడా సూసైడ్ చేసుకుంది, మీ ఎదురుగా ఇల్లే కదా, ఎట్లా ఉండేది అసలు కాలనీలో మీతోటి? స్రవంతి బాగానే మాట్లాడేది, ప్రవీణ్ బాగానే మాట్లాడేది సార్. ఇద్దరు మంచి వాళ్ళే. మధ్యలో అమ్మాయిని చేసుకున్న కాంచి ఊకే గొడవలు ఇద్దరికి. ఆ అబ్బాయి నోట్లకెళ్ళి మాట రాకపోయింది, ఈ పాపని 24 గంటలు 24 hours ఇక నైట్ లేదు, తెల్లారులు అక్కడ కూర్చునేది అష్టమ్మ దగ్గర. ఏడుస్తున్నది, ఒరుతుంది ఆమెనే, ఏడుస్తుంది ఆమెనే. ప్రవీణ్ తిడుతుంది కానీ ప్రవీణ్ ఏమన్నాడు, వాడు నల్లి లోపల ఏం చేసినా మనకు తెలియదు కానీ మంచి గుణమే ప్రవీణ్ మంచి గుణం, ఓపికవంతుడు. ఇంకా తప్పు ఎట్లా చేసిండో తెలియదు, ఎవరి వలన చేసిండో, వాళ్ళ స్రవంతి వాళ్ళ యారాలు వాళ్ళు చేసిండ్రు అని అంటది. వాళ్ళ యారాలు చుట్టాలు, వాళ్ళ యారాలు ఏమంటే పెళ్ళి అయిందో అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో గొడవలు, వాళ్ళు పెళ్ళి అయిన కాంచి. ఇంకా పాపను ఈ బాబుకు వంట కట్టిరు, కావాలని పెళ్లి చేసిండ్రు. ఎప్పుడు తాపేయడం తీసుకుపోవడం ఆ బాబుతో ఇద్దరికి అస్సలే పడనీయకుండా ఉండేది. ఆ పిల్ల రోడ్డు మీద అన్నం అమ్మి ఆ ఇల్లు కొన్నా సార్, రోడ్డు మీద వంటలు చేసుకొని అమ్మి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా వాళ్ళు ఈ గల్లీలో ఉండబట్టి? ఈ గల్లీకి వచ్చి 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు. అంతకుముందు ఆడ కిరాయికుండి ఆ ఇంట్లో వంటలు ఉండేది, ఎదురుగా ఇంట్లో. అంటే కిరాయికి ఉన్నప్పుడు కూడా ఇదే కాలనీలో ఉండేది, కిరాయికుండి కూడా ఇక్కడనే ఉండేది. ఆ బాబు 6 నెలల బాబు, చిన్న బాబు. అప్పుడు వచ్చాడు రెయిన్బో కాడ అన్నం అమ్మేది. తర్వాత ఆ ఇల్లు ఉన్నది వేరే వాళ్ళది, ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మిన వాళ్ళు కూడా. మళ్ళీ ఎదురుగా ఇంట్లో తమ్ముడు కిరాయికుంటాడు, ఎందుకంటే అక్క బావ కొట్టుకోకుండా ఆ పిల్లగాడు వాళ్ళకి కాపలా. వాడు ఉండి 15 రోజులు అవుతుంది ఊరికి పోయి, వీళ్ళు 4గురినే పంపించింది, ఆ పిల్లగాడు రాలే. ఇక దానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఎవరు లేరు కదా, మరి ఏ విధంగా లోపల మానసికంగా బాధపడ్డదో ఊరికి పోయి వచ్చింది. కథం ఇక నిన్న 3 గంటలకు వచ్చిండ్రు, మొన్న 3 గంటలకు వచ్చిండ్రు, ఇవాళ అటు వేసుకు పిల్లలు పొద్దున ఆడుతున్నారు. ఒక 3 గంటలకు వచ్చారు సార్. మళ్ళీ సాయంత్రం ఇంకా ఒకసారి ఏమో ఆ పిల్లల మీద భర్త మీద అరుస్తుంది, పెద్దగా గట్టిగా అరుస్తుంది. మరి అన్నం వండడానికి ఏందో, ఇక బిర్యానీ ఆర్డర్ చేసిన ఆయన అయితే వచ్చిండు, అన్నం ఇచ్చిపోయిండు. పొద్దున కూడా బిర్యానీ ఆర్డర్ చేస్తే వచ్చింది, అన్నం ఇచ్చిపోయింటే నేను పిల్లల్ని మందలిచ్చిన, మమ్మీకి బాగాలేదా అంటే బాగాలేదమ్మా అన్నాడు. ఏమైందిరా ఊరికి పోయినరు, హాస్టల్కి పోలేదు అని అడిగిన. బాలాట ఆడుతుండే పిల్లగాడు, పొద్దున నల్లు వస్తుంటే పెద్దోడు హాస్టల్ ఉండే, చిన్నోడు ఈడు ఉండే, కౌశిక్ అని ఇక్కడ ఉండే సార్. అదే వాడు బాలాట ఆడుతుంటే మందలిచ్చిన, ఊరి వచ్చిండ్రు, హాస్టల్కి పోలేదు అరే మీ అన్న అంటే, పోతాడు అంటే రేపు అని అన్నాడు. కురుకురే తినుకుంటా వాడు కూర్చున్నాడు కాసేపు. అటేటో చెరువు కాడికి పోయేస్తాను అటు పోయిండు ఇద్దరు. మళ్ళీ వచ్చిన లోపలికి పెద్దోడు పోయిండు, ఇక బయటికి రాలే. మళ్ళీ 10 నిమిషాలకు చిన్నోడు వచ్చిండు వాటర్ తాగుస్తాని. కథం ఇక లోపలికి పోయిండ్రు, తలుపు పెట్టుకున్నారు. ఇక 2-3 గంటలైనా సప్పుడు ఎత్తలేరు. ఇక మనం ఇంట్లో పోయి పడుకునేమో అనుకుంటాం, అన్నం తింటాడేమో అనుకుంటాం. అప్పటికే ప్రవీణ్కి ఫోన్ చేసి నేను ఊరేసుకుంటున్నా చూడని చెప్పిందా మరి ఏందో. ఫోన్ అయితే చేసిండట, వాళ్ళతో పనికి పోయిన పిల్లగాడు అంటాడు అక్కడ మాతోని. మీరు ఇద్దరు కలిసి మటే వచ్చారు నాన్న, మిషన్ లేదు ఏం లేదు, ఇద్దరు ఉట్టిన బండి మీద వచ్చారు. అయితే ఫోన్ చేసిందమ్మా, మేము మళ్ళీ మిషన్ ఆడ పెట్టి వచ్చినాము, నిజమా ఇది ఇట్లా చేస్తుంది ఏందా అని పిల్లగాడు ఊరికి వచ్చిండట. డోర్లు చాలా సేపు కొట్టిండు సార్, 2 గంటలు కొట్టిండు సార్. నేను స్నానం చేసి పూజ చేసిన, చపాతీ పిండి వీసుకినా, చపాతీలు చేద్దామని కూర్చున్నా, బాగా కొడతాను. నాకు తట్టుకోలేకపోయినా, నాకు ఏంది ఎవరు సప్పుడు ఎత్తర గల్లీలు అంతమంది కూర్చున్నారని. ఒక పిల్ల చూడిపోరా అదే స్రవంతి అక్కని వీలుపో అని ఆ పిల్లను పంపించిన, పక్కింటి పిల్లను. ఇక కొట్టిండు. అయితే ఆ పని చేసి పిల్లగాడు మళ్ళీ పోదాం దాన్న, ఏమైందన్న సార్ ఫోన్ చేస్తున్నా అంటే, అన్నం తినలేదురా స్రవంతి ఫోన్ ఎత్తుతలేదు, అది డోర్ తిత్తలేదు అన్నాడు. గడపరతో కొట్టరాదు నాన్న, నేను పైనుండి కోతేసిన, తీర్తలేదమ్మా డోరు అని అన్నాడు. బంగారం స్రవంతి బంగారం అని పిలిచిండు సార్. పాపం బుడ్డో పిల్లల్ని అయితే పిలవలే, దాన్నే పిలిచిండు స్రవంతిని. ఇక ఫస్ట్ డోర్ గడ్డపరతో కొట్టంగానే డోర్ ఓపెన్ కాగానే స్రవంతిని ఎత్తుకొని ఏడిచింది, కానీ పిల్లల్ని అయితే ముట్టుకోలేదు. స్రవంతి అంటే ప్రాణమే.
కానీ మధ్యలో వ్యక్తులు ఆ పిల్లలు ఆ భార్యాభర్తల మధ్యలో సిచ్చులు పెట్టింది కానీ వచ్చిందనికన్నా సిగ్గు ఉండాలి. ఇద్దరు పిల్లల మధ్యలో నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను, నీ పెళ్ళి అయినా ఆమని ఆ పాప అనేది ఉండే. అనకుండా పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని ఆగం చేసింది. పిల్లలను ఉంచిపోయిన అయిపోవని మా బాధ సార్. చిన్న పిల్లలు కదా వాళ్ళు, నేను కనమని ఎవరు చెప్పిండ్రు, వాళ్ళని ఎవరు చంపమని పట్టించిండ్రు చెప్పి అట్లా బాధ. చిన్న పిల్లల్ని మేము చూసినా తలుపులు బద్దలు కొట్టేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళారమ్మా? మేము కింద అది సరసర కనీసం ఆరతి ప్లేట్ ఆడేసి ఉరుకుతూనే ఉన్నా సార్. వాడు నేను పోతానికి డోర్ ఇట్లా ఓపెన్ అవుతాను, డోర్ ఓపెన్ కూడా కాలే. వాడు కొడుతుంటే నేను పోయినా సార్ అక్కడికి. టప్ప గడ్డపరతో రాళ్ళతో కొట్టమని నేను అన్న, రైతుని కొట్టరానగానే కొడుతాను సార్. ఇద్దరు కలిసి అడిగి పోతున్నా, డోర్ ఓపెన్ అవుతుంది. వాడు అయ్యో ఎందుకు వచ్చిండ్రే బిడ్డ మీరు, ఏమిటికి వచ్చిండ్రే, సావడానికి వచ్చినాం అనేసినామంతే అని ఏడుతూనే ఉన్నాం సార్ మేము గల్లీ వాళ్ళం. అది మాట్లాడకుండా మేము మందలిస్తాం, మాతో మంచిగా ఉంటుంది సార్. ఏం గొడవ పెట్టుకోదు మాతో, వాళ్ళ ఫ్యామిలీ గొడవ తప్ప మాతో ఎవరితో గొడవ పెట్టుకోదు. అందరితో మంచిగా ఉంటుంది. ఏ బర్త్డే అయినా అందరు థమ్స్అప్లు దాపిస్తుంది, హోలీ పండుగ అయినా గల్లీలు అందరూ దాపిస్తుంది సార్. పాపం మంచిదే, ధైర్యవంతురాలే సార్. దానంత ధైర్యం అంటే ఇంకా ఒప్పుకోవాలి సార్. మంచి మనిషి, గట్టిగా అరుస్తుంది, దేనికి భయపడదు, దేనికైనా సిద్ధం ఉంటుంది. అలాంటి అంత ధైర్యంగా ఉంటుంది అని చెప్పి మీరు కాలనీ వాళ్ళే నమ్ముతారు, కానీ అలాంటి ఆమెనే అట్లా ఎట్లా చేసిందో, దానికి ధైర్యం ఎట్లా వచ్చిందో. నాకు ఆస్తి లేదా, నా పిల్లలు నన్ను ఇచ్చిపెట్టిపోతే మంచిగా ఉండని నాకు ఎందుకు గుర్తు అనిపించలేదో తెలియదు సార్. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు. మేము ఇల్లు కట్టక ముందుకే కొన్నాం సార్. మేము రేకుల ఇంట్లో ఉంటాం అప్పుడు కొన్ని. అమ్మినామె కూడా ఇక్కడే ఉంటుంది సార్, ఆ ఎదురుగా బిల్డింగ్. శ్రావంత్ అయితే మంచిగా సార్. ప్రవీణ్ కూడా మంచిగా సార్. కొట్టలేదు ఎప్పుడు, రోడ్డు మీద కిడ్స్ అయితే కొట్టలే, అరవలే. కొడుతుంటే మేము ఊకుంటాం సార్. మరి ఆ పిల్లగాడు అట్లా ఉరిపెట్టి నిన్ను చంపుతా కథలతో నానే టార్చర్ చేసే పిల్లగాడైతే కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇక్కడ ఉంటాను. ఆ పిల్లలని చిన్న పిల్లలప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా సార్. మాకైతే ఆ పిల్లగాడైతే అట్లాంటి వ్యక్తి కాదు. ఇంకా దేవునికి ఎరక మీరు ఏం చేస్తారో చేయరు, కానీ ఆ బాబుని మాత్రం అన్యాయం చేసిపోయింది. ఎవరు చేసుకోమన్నా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, 3 పిల్లలు కన్నావు, ఫస్ట్ బాబు చనిపోయిందంట, ఈ 2 పిల్లలను కూడా తీసుకుపోయినావు, ఉన్న భూమి కూడా మీ పేరు రాపించుకున్నావు అని ఏకాకిని చేసినట్టే కదా. ఇప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, కనీసం వాళ్ళని చూసుకొని కూడా వాళ్ళు ఆగినరా సార్. కొట్టి తీసుకొని పోతూనే ఉండరు. తప్పు ఒప్పు చూసుకోవాలి కదా, న్యాయం. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఇక బెదిరించి కొట్టి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇక వారి ఇక ఇంకో దాన్ని చేసుకోవడం మాత్రం నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు. తప్పు అయిందని కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా ముందటనే చాలా సార్లు గొడవైంది, పోలీసులు వచ్చిండ్రు, ఎన్నో సార్లు బుద్ధి ఎప్పిపోయింది సార్. ఆమెనే ఉండి నేను సపరేట్గా ఉంటాను, నా పిల్లలు నేను నా జోలికి రావద్దు, నువ్వు ఆమెతోనే ఉండు అని ఆమె లొల్లి. నీతోనే ఉంటా, నువ్వే కావాలి శ్రవంతి, నువ్వు లేని ఉండనా అని ఏడ్చేవాడు సార్.